జై శ్రీరామ్. 2025 ఢిల్లీ ఎలక్షన్స్లో బీజేపీ గెలుస్తుందని చెప్పడం జరిగింది. అది ఫిబ్రవరి 8వ తారీఖున అది ప్రూవన్ అయింది. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. అది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. 2022 నుంచి 2025 ఫిబ్రవరి వరకు మొత్తం 16 ప్రొడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. దానికి సంబంధించిన వీడియో లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. తులారాశికి అధిపతి శుక్రుడు. తులారాశిలో చిత్తా 3-4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు, స్వాతి 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన శుక్రుడు 6వ స్థానంలో ఉన్నారు. రాహుతోనూ శనితోనూ కలిసి ఉన్నారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. శత్రువుల మూలంగా ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లలితా సహస్రం పారాయణం చేయండి. శత్రు బాధలు తొలగి మీకు చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. సప్తమాధిపతి అయిన కుజుడు, కుటుంబాధిపతి అయిన కుజుడు నీచబడి ఉన్నారు. కర్కాటక రాశిలో 10వ స్థానంలో. కొంచెం విభేదాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. కుటుంబ సభ్యులతోనూ అలాగే లైఫ్ పార్ట్నర్తోనూ గొడవలు ఎక్కువగా ఉంటాయి. చిన్న సమస్య పెద్ద సమస్య అయిపోతుంది. దాని మూలంగా మీకు ఇబ్బందికరమైన వాతావరణం అంటూ ఉండబోతోంది. మీ జన్మ జాతకంలో కనుక సప్తమాధిపతి నీచబడి ఉంటే కనుక ఈ వారంలో ఇంకా ఎక్కువ ఇబ్బందులు ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. హనుమాన్ చాలీసా అలాగే విష్ణు సహస్రనామం పారాయణం చేయండి. మంచి ఫలితాలంటూ ఉంటాయి. బిజినెస్ పరంగా పెట్టుబడి అనేది తగ్గించి పెట్టుకోండి. ఇబ్బందికరంగా ఉండబోతోంది. ముఖ్యంగా బిజినెస్లో మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు కాలభైరవాష్టకాన్ని చదువుకోండి. మీకు మంచి ఫలితాలంటూ ఉంటాయి. ఎవరైనా జాబ్ చేంజ్ అవ్వాలనుకుంటే కనుక ఈ సమయం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జాబ్ చేంజ్ అవ్వకండి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ బాస్తోనూ మేనేజర్తోనూ గొడవలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ వారంలో కొంచెం పేషెన్సీగా ఉండండి. సమస్యలను తగ్గి మీకు మంచి ఫలితాలంటూ ఉంటాయి ఈ వారాంతంలో. కెరియర్ పరంగా మాత్రం ఎవరైనా సరే ఖచ్చితంగా జాబ్ చేంజ్ అవ్వాలనుకుంటే కనుక మీరు సూర్య అష్టకాన్ని చదువుకోండి. చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. హెల్త్ పరంగా యాంగ్జైటీ, డిప్రెషన్స్ ఇలాంటివి వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎక్కువగా ఉన్నది. దేవాలయ సందర్శన చేయండి. మీకు మంచి ఫలితాలంటూ ఉంటాయి. ముఖ్యంగా విష్ణు దేవాలయానికి వెళ్ళండి. చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. మీ భవిష్యత్తు వివరాల కోసమై HLN జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.